తరిద్దాం ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబునా. భక్తితో తరిద్దాం ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబునా. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. కోపం విద్వేషం మానిదం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. కోపం విద్వేషం మానిదం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గుడ్ మార్నింగ్ ఫాదర్. ఈ దివ్య బలి పూజన యొక్క ఉద్దేశాలు, మన వ్యక్తిగత కోరికలు, ఇంకా ఎవరైతే మనల్ని ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరి అవసరాలు నెరవేరినట్టుగా భక్తియుతముగా ఈ యొక్క దివ్య బలి పూజలో పునీత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా దేవునికి సమర్పించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ జీవితం అనేది ఒక సముద్ర ప్రయాణము లాంటిది. ఈ లోకము సముద్రము, మనమందరం కూడా ఈ యొక్క సముద్రములో ప్రయాణము చేస్తున్నాము. ఏ విధంగా అయితే సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు చెలరేగి మానవుని సతమతము చేస్తుందో, అదేవిధంగా మన జీవితం అనే యొక్క సముద్ర ప్రయాణంలో మనకు కూడా అనేక అలలు చెలరేగి సమస్యలు ఎదురై కష్టాలు బాధలు వచ్చి వాటిని తట్టుకోలేక భయపడుతుంటాము, దిగులు చెందుతుంటాము, ఆందోళన చెందుతుంటాము. అయితే ఈరోజు ప్రభు మనకు చెప్పేది ఏమిటంటే, సమస్యలు కష్టాలు బాధలు చూచి మీరు అధైర్యపడవద్దు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. నేను మీకు తోడు నీడగా ఉంటున్నాను, నేను మీతోనే ఉన్నాను. జ్ఞానస్థానం ద్వారా నా యొక్క ఆత్మ మీకు ఇవ్వబడింది. ప్రతిసారి ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రభు మనకు తన యొక్క చేయూతనిస్తున్నాడు, తన యొక్క ఆశీర్వాదములతోటి నింపుతున్నాడు. ముఖ్యంగా దివ్య బలిపూజ ద్వారా ప్రభు మనలో వేం చేసి వస్తున్నారు. కాబట్టి మీరు భయపడిన అవసరం లేదు. ఈ లోక కష్టాలు సమస్యలు చూసి ధైర్యంగా విశ్వాసంతో ముందుకు నడవండి ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని పటిష్టం చేయమని, దృఢపరచమని, మనకెదురయ్యే సమస్యలను ధైర్యంతో ఎదుర్కొని ముందుకు నడిచే భాగ్యం మనకు కలగాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా వేడుకుందాము. ఈ పూజలో పాల్గొనే ముందు మనము చేసిన తప్పిదాలను క్షమించమని ఆ ప్రభుని మనస్సారా వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వనితోనూ సహోదరి మీతోనూ పాప సంకీర్తన చేయుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపం చేస్తుని ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడు నువ్వు కన్యకయుడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మళ్ళిత్త జీవమునకు చేర్చునుగాక.
ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, దయ చూపండి. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము, మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరన్నాదుడా ఓ లోక పాలక, ఓ పరన్నాదుడా ఓ లోక పాలక, ఆరాధన ఘనతలను మీకర్పింతు, ఆరాధన ఘనతలను మీకర్పింతు. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్. నీ సన్నిధి చేరితిమి, నీ దీవెన కోరితిమి, నీ సన్నిధి చేరితిమి, నీ దీవెన కోరితిమి. ఓ పరన్నాదుడా ఓ లోక రక్షక, ఓ పరన్నాదుడా ఓ లోక రక్షక, భయవేదన తొలగించుము లోకేశ్వర, భయవేదన తొలగించుము లోకేశ్వర. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేంచేయుమా. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేంచేయుమా. నీ ప్రేమను కురిపించి, నీ జ్ఞానము తెరిపించి, నీ ప్రేమను కురిపించి, నీ జ్ఞానము తెరిపించి. ఓ శాంతిదాతుడా ఓ దేవ కావర, ఓ శాంతిదాతుడా ఓ దేవ కావర, నిత్య జీవ మహిమలను చూపించవా, నిత్య జీవ మహిమలను చూపించవా. మహోన్నత త్రిత్వమా మహిమ కీర్తనం, ఓ ప్రేమ బంధమా మిమ్ము పొగడెదం. మహోన్నత త్రిత్వమా మహిమ కీర్తనం, ఓ ప్రేమ బంధమా మిమ్ము పొగడెదం. నీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము, నీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరన్నాదుడా ఓ లోక పాలక, ఓ పరన్నాదుడా ఓ లోక పాలక, ఆరాధన ఘనతలను మీకర్పింతు, ఆరాధన ఘనతలను మీకర్పింతు. ఆమేన్ ఆమేన్
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు నీ విశ్వాసులకు వెలుగై ఉన్నావు, వారి ఆత్మల కాపరియు నీవే. కావున నీ ప్రజలకు నీ వాక్కు ద్వారా క్రియలు సేవలందించుట కొరకు పునీత అంతోని వారిని శ్రీసభకు దయచేసితివి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా అతడు మాటలతో వివరించిన విజ్ఞాన విశ్వాసమును, అతని చేతల ద్వారా చూపిన ధర్మ మార్గమును మేమును అనుసరింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 8 వచనములు, 4వ అధ్యాయము 11 మరియు 12 వచనములు. ప్రభువైన దేవుడు ఆనతిచ్చెను, ప్రవచనము చెప్పని వాడెవడు? ఇజ్రాయేలీయులారా, ప్రభువు మిమ్ము గూర్చి పలికిన ఈ సందేశమును ఆలింపుడు. అతడు ఐగుప్తు నుండి కొనివచ్చిన ప్రజలెల్లరినీ గూర్చి ఈ వార్తను వినుడు. భూమి మీద జాతులన్నిటిలోనూ నేను మిమ్ము మాత్రమే ఎరిగియుంటిని, మిమ్ము మాత్రమే ఆదరించితిని. కావున మీ పాపములన్నిటికీ గాను నేను మిమ్ము దండింతును. ఇరువురు నరులు కలిసి ప్రయాణము చేసినచో వారు ముందుగా ఒప్పందం చేసుకొని ఉండవలను గదా. అడవిలో సింహము గర్జించినచో దానికి ఎర దొరికి ఉండవలను గదా. గుహలో సింగపు కొదమ గుర్రుమనినచో దానికి జంతువు చిక్కి ఉండవలను గదా. పక్షి ఉరులలో చిక్కుకొనినచో దానికి ఎవరో ఎరపెట్టి ఉండవలను గదా. ఉచ్చు పైకి లేచినచో పక్షి దానిలో తగులుకొని ఉండవలను గదా. నగరమున బూర నూదినచో జనులు భయపడకుందురా. ప్రభువు కీడు పంపనిదే నగరమునకు ఆపద వాటిల్లునా. ప్రభువైన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలుపకుండా ఎట్టి కార్యమును చేయడు. సింహము గర్జించినచో భయపడిన వాడెవడు? ప్రభువైన దేవుడు ఆనచిచ్చినచో ప్రవచనము చెప్పని వాడెవడు? సొదొమ గొమొర్రా ప్రజలను వలె మీలో కొందరిని చంపితిని. నిప్పు మంటలలో నుండి తీసిన కర్ర వలె మీలో కొందరు బ్రతికితిరి. అయినను మీరు నా చెంతకు మరలి రారైతిరి. ఇది ప్రభువు వాక్కు. కావున ఇజ్రాయేలీయులారా, నేను మిమ్ము దండింతును. నేనిట్లు చేయుచున్నాను గాన మీరు దేవుని శిక్షను అనుభవించుటకు సిద్ధము కండు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను. వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం.
వచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆశలను నిరంతరం తెరువుమయ్యా. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27వ వచనం వరకు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27వ వచనం వరకు. అంతట యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించరి. హఠాత్తుగా గాలి వాన కమ్మి పడవను ముంచెత్తునంతటా అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి, ప్రభు మేము నశించుచున్నాము, రక్షింపము అని ప్రార్థింపగా యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడదరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువాని స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషి తన జీవితంలో ప్రతినిత్యం కూడా ఏదో ఒక విషయంపై భయపడుతుంటాడు. ఈ భయం అనేది మనిషిని తన నీడలా వెంటాడుతుంది, వెంబడిస్తుంది. కొంతమంది చేతబడులకు, మంత్రశక్తులకు, దుష్ట శక్తులకు భయపడుతుంటారు. కొంతమంది తమ ఆస్తి పాస్తులను ఎవడైనా దోచుకుంటారో అని ఆందోళన చెందుతుంటారు, భయపడుతుంటారు. కొంతమంది విద్యార్థులు తాము రాసిన పరీక్షలలో పాస్ మార్క్స్ వస్తాయా రాదా అని ఆందోళనకు గురి అవుతుంటాడు, దిగులు చెందుతుంటాడు. అజ్ఞానులైతే జ్ఞానితో ఎలా మాట్లాడాలో భయపడుతుంటాడు. అలాగే మనిషి పాపము చేసినప్పుడు కూడా ఆందోళనకు గురి అవుతుంటాడు, భయపడుతుంటాడు. అన్నిటికంటే ఎక్కువగా మరణ సమయంలో చాలామంది అందరూ కూడా భయానికి గురి అవుతుంటారు, ఆందోళనకు గురి అవుతుంటాడు. ఈ విధంగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంపై ఆందోళనకు, భయానికి గురి అవుతుంటాడు. మరి మనిషిలో భయము ఏర్పడటానికి చాలా కారణాలున్నవి, చాలా కారణాలు. అయితే ఈనాటి సువార్తలో ఈ భయం అనేది మనిషి అవిశ్వాసానికి, ఈ భయం అనేది మనిషిలోని అపనమ్మకానికి గుర్తుగా ఉన్నదని ఈనాటి సువార్తికుడు మనకు చక్కగా వివరిస్తున్నాడు. చూడండి, ఒకరోజు ప్రభు శిష్యులు యేసుతో కలిసి సముద్ర ప్రయాణం చేస్తున్న సమయంలో
అంతా ప్రశాంతంగా కొనసాగుతున్నదని అనుకున్న సమయంలో హఠాత్తుగా అలలు చెలరేగటం మనం చూస్తున్నాము. హఠాత్తుగా అలలు చెలరేగి వారిని సతమతం చేసింది, వల పడిపోనట్టుగా చేసింది. ఆ సముద్రపు అలలు చూచి శిష్యులు భయపడ్డారని, ఆ అలలు తుఫానుగా మారాయని వారు సతమతమవుతున్నారని, ఇంకా ఎక్కువగా భయానికి గురి అయి ఉన్నారని వాక్యములో మనం వింటున్నాము. ప్రభు మమ్ము రక్షించము, మేము నశించుతున్నాము అని ప్రాధేయపడి ఉన్నారు. మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రభు వారితో ఉన్నప్పటికీ శిష్యులు ఆ ప్రభుని గుర్తించలేకపోయి ఉన్నారు. వారి విశ్వాసం సన్నగిల్లిపోయింది. అందుకే యేసు ప్రభు, ఓ అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు? నేను మీ చెంతలోనే ఉన్నాను, మీ సమక్షంలోనే ఉన్నాను. మీరు ఎందుకు అవిశ్వాసులుగా జీవిస్తున్నామని వారిని వారించాడు, వారిని గద్దించాడు. వెంటనే అలా గద్దించి ఆ గాలిని, సముద్రాన్ని, మరి ఆ యొక్క తుఫానును అణిచివేశాడు. గద్దించగానే వెంటనే ఆ గాలి, సముద్రం, తుఫాను కూడా అణిగిపోయింది. మరి ఈ యొక్క సంఘటన మనకు ఏమి నేర్పుతుందంటే కొన్ని సత్యాలను మనము గ్రహించాలి. సర్వము కూడా ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నదని మనం గుర్తించుకోవాలి. యేసు ప్రభుకి సర్వాధికారం ఇవ్వడింది. గాలియు సముద్రము కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నవి. ఆయన ఒక మాట చెప్పగానే సముద్రము, గాలిని, తుఫానును అది గద్దించగానే వెంటనే ప్రశాంతత ఏర్పడింది, వెంటనే తుఫాను ఆగిపోయింది. అంటే యేసు ప్రభుకి సర్వాధికారం ఇవ్వడింది. సర్వము కూడా ఆయనకు లొంగి ఉన్నది, ఆయన ఆజ్ఞకు లొంగి ఉన్నదని మనం అనేక సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక రెండవది, ప్రభు ఉన్న చోట మనకు ఏ కొరత కూడా లేదని మనం గుర్తించుకోవాలి. అందుకే కీర్తనగాడు చక్కగా పలికి ఉన్నాడు అనేకసార్లు, ప్రభువే నాకు కాపరి, ఇక నాకు ఏ కొరత కూడా లేదు. ఈ లోకంలో ఎన్ని కష్టాలు, బాధలు ఎదిరినప్పటికీ ప్రభు నా చెంత ఉన్నాడు, ఆయన నా కాపరి, నా సర్వము, ఇక నాకు ఏ కొరత లేదని కీర్తనాకారుడు పలికిన ఆ యొక్క పలుకులు మన నిత్య జీవితంలో కూడా మనకు సమస్యలు, బాధలు వచ్చినప్పుడు మనం కూడా పలుకుతుండాలి, ధైర్యంగా మనం నడుస్తుండాలని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. మరి ప్రభు నుండి మనల్ని ఎవ్వరు కూడా వేర్పరపలేరనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. నోబడీ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే ప్రభు మనలో ఉన్నాడు, మనం ప్రభునందు ఉన్నాము. ఎందుకంటే ప్రతిసారి మనం దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు యేసు ప్రభు మనలో ఏం చేస్తున్నారు, మనం యేసు ప్రభునందు ఏమిడిపోతున్నాము. నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేయవాడు నేను అతని యందు, అతను నా యందు ఉంటాడు. ఇక ఈ యొక్క ఐక్యతను ఎవరిని కూడా వేర్పరపలేరు. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఉన్నా మరి ఆ ప్రభు నుండి మనల్ని ఎవరు కూడా వేర్పరపలేరు. ప్రభు ఉన్న చోట ఏ కొరత లేదనే సత్యాన్ని మనం తెలుసుకొని ధైర్యంతో, విశ్వాసంతో మన యొక్క జీవిత యాత్రను మనం కొనసాగించాలి. మరి మన జీవితం కూడా ఈ లోకంలో ఒక ప్రయాణం లాంటిది. మనమందరం కూడా యాత్రికము. ఈ లోకం అనే సముద్రంలో మనమందరం కూడా ప్రయాణం చేస్తున్నాము. మన జీవితంలో కూడా అంతా సాఫీగా ఉన్నదని, అంతా ప్రశాంతంగా ఉన్నదని అనుకున్న సమయంలోనే హఠాత్తుగా కొన్నిసార్లు అలలు చెలరేగుతుంటాయి. సముద్రంలో ఏ విధంగా అలలు చెలరేగాయో అదేవిధంగా మన జీవితంలో కూడా అంతా ప్రశాంతంగా ఉంది, ఇక మనకు ఏ దిగులు లేదు, ఏ కొరత లేదు అని అనుకున్న సమయంలోనే కొన్నిసార్లు హఠాత్తుగా అలలు చెలరేగుతుంటాయి, సమస్యలు ఎదురవుతుంటాయి, కష్టాలకు, బాధలకు గురి అవుతుంటాము. ఆ సమస్యలు కొన్నిసార్లు తుఫానుగా మారుతుంది. మరి వాటి నుండి తట్టుకోలేక మనం భయపడుతుంటాము. అలా భయపడి ప్రభు దగ్గరికి వచ్చి ఆనాటి శిష్యుల వలె, ప్రభు మమ్ము రక్షించు, మేము నశించిపోతున్నాము, మేము బాధపడుతున్నాము, ఈ యొక్క సమస్యలకు మేము తట్టుకోలేకపోతున్నామని ప్రభు దగ్గర కూడా వచ్చి మనం మొరపెట్టుచున్నాము. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాము. ప్రభు మన దగ్గర ఉన్నప్పటికీ ప్రభుని మనం మర్చిపోతున్నాము, ఆయన గుర్తించలేకపోతున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరిలో ఉన్నది. జ్ఞానస్థానం ద్వారా ప్రభు యొక్క ఆత్మ మనకి ఇవ్వబడింది. ప్రభు యొక్క సీల్, ఆయన యొక్క ముద్ర మన మీద వేయబడింది. మరి అలాంటి ముద్ర, సీల్ మన మీద వేయబడింది కాబట్టి మనము ఒంటరి వారం కాదు, ప్రభు మనలో ఉన్నాడని మనం గుర్తించుకోవాలి. ఆ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. ఆ సత్యాన్ని గుర్తించి ధైర్యంగా మనము ముందుకు నడుస్తూ ఉండాలనే సత్యం ఈరోజు మనకు తెలియజేస్తుంది. మరి
ప్రభు మనలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆ శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఎందుకంటే ఈ లోక వ్యవహారాలలో మనం చిక్కుపోతున్నాము, ఈ లోక ఆశలకు మనం గురి అయిపోతున్నాము, ఈ లోక శోధనలకు మనం లొంగిపోతున్నాము. ఈ లోక శోధనలకు లొంగి ఆశలకు గురి అయి మనము ఆ ప్రభుని గుర్తించలేకపోతున్నాము. అయితే ప్రభు అంటున్నాడు, మనల్ని చూచి కూడా, ఓ అల్ప విశ్వాసులారా, మీరెందుకు దిగులు చెందుతున్నారు, మీరెందుకు అధైర్యం చెందుతున్నారు, మీరెందుకు ఆందోళన చెందుతున్నారు, నేను మీతోనే ఉన్నానని పదే పదే మనకు గుర్తుకు చేస్తున్నాడు. ఆ ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఆలకించాలి, ప్రభు యొక్క వాక్యాన్ని మనము గమనిస్తుండాలి, ఆ వాక్యానుసారము మనము జీవిస్తుండాలి. ప్రభు మీద మనం పూర్తిగా ఆధారపడి జీవించాలి. ఆ యేసు ప్రభు మనల్ని ఎన్నటికి కూడా వదిలిపెట్టడనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ప్రభు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టడు. ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా, అందుకే మనము చక్కగా పాట కూడా పాడుతున్నాము, ఎవరు నన్ను వదిలిపెట్టినా, ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వచ్చినా నా యేసు ప్రభు నన్ను వదిలిపెట్టడని విశ్వాసంతో మనం అనేక సార్లు పాటలు పాడుతుంటాము. అలాంటి విశ్వాసంతో మనం ముందుకు నడవాలి. కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు, సముద్ర జీవితంలో ఈ లోకమనే సముద్రం మనకు అలలు చెలరేగినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఎవరు నన్ను వదిలిపెట్టినా, ఎన్ని సమస్యలు వచ్చినా నా ప్రభు నాకు చేదోడు వాదడుగున్నాడు, నా ప్రభు నన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టడని విశ్వాసంతో మనం ముందుకు నడిచినప్పుడు తప్పనిసరిగా ప్రభు యొక్క చేయూత మన దగ్గర ఉంటుంది. ప్రభు యొక్క చేయూత మనకు ఇవ్వబడుతుంది. మనల్ని పైకి లేపుతుంటాడు. కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు మనల్ని పైకి లేపి మనకు ధైర్యాన్ని ప్రసాదిస్తుంటాడు, ఊరటను ప్రసాదిస్తుంటాడు, మన యొక్క విశ్వాసాన్ని పటిష్టం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు మనల్ని వెంటాడుకుంటూ వస్తున్నాడు. బిడ్డలారా, మీరు దిగులు చెందవద్దు, నేను కరుణామయుడనని ఆ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం పాపం చేసి దేవుని దూరం అయిపోయినప్పటికీ ప్రభు మనల్ని వెంటాడుకుంటూ వస్తున్నాడనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన మీద మనం ఆధారపడి జీవించాలి. చేసిన తప్పిదాలకు పశ్చాత్తాపడాలి. మన విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవాలి. సన్నగిలిపోయిన విశ్వాసాన్ని పటిష్టం చేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. పదే పదే ప్రభు దగ్గర వచ్చి, ప్రభు మా యొక్క విశ్వాసాన్ని పటిష్టం చేయండి, మా యొక్క విశ్వాసాన్ని దృఢపరచండి, మేము ధైర్యంగా ముందుకు నడిచే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ప్రార్థన చేసుకోవాలి. ప్రతిసారి మన ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రభు మనకు తన యొక్క చేయూతనిస్తున్నాడు. ప్రభు మనలో ప్రవేశిస్తున్నాడు. నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేయవాడు నేను అతని యందు, అతను నా యందు ఉంటాడు. అందుకే పునీత పౌలు అనేక సార్లు తెలియజేశాడు, నేను జీవించినది నేను కాదు, ప్రభు నాలో ఉండి నన్ను జీవించే విధంగా చేస్తున్నాడు. ఆ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. ఆ యొక్క సత్యానుసారం మనము జీవిస్తుండాలి. మరి మనం కూడా పునీత చిన్నప్ప గారి వలె మనం కూడా ధైర్యంగా చెప్పగలగాలి. ఈరోజు మనము జీవిస్తున్నామంటే, ఈరోజు మనమందరము ఇక్కడ క్షేమంగా ఉన్నామంటే మనము కాదు, ఆ ప్రభు మనలో ఉండి మనల్ని జీవించే విధంగా చేస్తున్నాడు. ఆ ప్రభు మనలో ఉండి మనల్ని ప్రార్థించే విధంగా చేస్తున్నాడు. ఆ ప్రభు మనలో ఉండి మనల్ని పనిచేసే విధంగా చేస్తున్నాడు. ఆ ప్రభు మనలో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడని మనం గుర్తించుకోవాలి. గుర్తించి దేవుని స్తుతించుకుంటూ మయంపరుచుకుంటూ మన యొక్క జీవిత యాత్రను కొనసాగించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవిత యాత్రలో ఈ యొక్క సముద్ర ప్రయాణంలో మనకు ఎదురైన సమస్యలు బాధలు చూచి మనము ఐధైర్యము చెందకుండా, బాధ చెందకుండా, భయపడకుండా ధైర్యంతో విశ్వాసంతో ముందుకు నడిచే భాగ్యాన్ని మనకు ప్రసాదించాలని, మన విశ్వాసాన్ని పటిష్టం చేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో పునీత అంతోని వారి యొక్క ప్రార్థనల ద్వారా వేడుకొందాము. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొని, శాంతికరామా కానుక గైకొని, ఈ కృపతో మా హృదయము నిల్పు, నీ కృపతో మా హృదయము నిల్పు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది
అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి అలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. ఏలిన వారు వారి స్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఇబ్బని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పునీతంతోని వారి గౌరవార్థం మేము సమర్పించు అర్పణను దయతో అంగీకరించుము. ఈ పునీతుని జీవితంలో ఈ దివ్య ప్రసాద సంస్కారము నీ ప్రేమను దివ్యశక్తిని ప్రతిబింబించదేసినట్లే నీ రక్షణ ఫలమును కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత అంతోని వారిని స్మరించుకున్న అవకాశమును ఈరోజు మాకు దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసంలో మాకు పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితంగా మాకు సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రముల్ కలుగునుగాక. పరిశుద్ధుల్ 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 ఉన్నత పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రముల్. పరిశుద్ధుల్ 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 ఏలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వాదింపబడుల్గాక. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొంచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి
పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణ ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సమకము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతడు వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమెందు పరిపూర్ణ చేయము. ఓ కన్నమడిన సర్వేశ్వర, ఈ యొక్క పరిశుద్ధ విందులో పాల్గొంటున్న మా అందరి హృదయాలను, కుటుంబాలను, జీవితాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మాలో ఉన్న బాధలను, సమస్యలను, కష్టాలను, అనారోగ్యాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క పూజలను అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయచూపి మాకు కావాల్సినటువంటి మేళ్లను, ఉపకారాలను, స్వస్థలను, శాంతి సమాధానాలను, సమస్యలకు పరిష్కారాలను దయచేసి మేము ఎల్లప్పుడూ మీకు ప్రేమలో, విశ్వాసంలో, జ్ఞానంలో ఎదుగుచు మీకు సాక్షులుగా జీవించినట్లు దీవించి ఆశ్రయించండి. ఉత్థాన మగ్ధనముతో చనిపోయిన మా సోదరి సోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలుగా మరే మాతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి నీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి అలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో, విశ్వాసంతో జపించుదము. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వర గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించుడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించుడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించుడు వారా మాకు సమాధానం దయచేయండి. దేవుని రాజ్యంలో సత్యము ఈ విందు,
కార్యంలో జీవము ఈ విందు. దేవుని రాజ్యంలో సత్యం ఈ విందు. రక్షణ కార్యంలో జీవము ఈ విందు. యేసుని హృదయంలో మార్గము ఈ విందు. దీన జనావళికి మోక్షం ఈ విందు. ప్రేమతో రండి క్రీస్తుని విందుకు. లోకొన రండి పావన విందుకు. దయచేసి అందరు మోకాళ్ళు నిలవలసిందిగా మనవి. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయము లభిస్తుంది. మన కోరిక తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పటికీ సదాకాలము కలుగునుగాక. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, అద్భుత శక్తి గల అంతోని వారా, ఓ ప్రభువా,
పునీత అంతోని వారిని భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును సాధించెను. అతని స్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించే యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సముద్రయాత్ర చేస్తున్న సియోన్ సంచారి అలలను గాంచి భయమేలా. సముద్రయాత్ర చేస్తున్న సియోన్ సంచారి అలలను